విశాఖ స్టీల్ ప్లాంట్ కేవలం పరిశ్రమే కాదని తెలుగు ప్రజల ఆత్మ గౌరవమన్నారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. వైసీపీ మాజీ మంత్రులు బొత్స, అమర్నాథ్లపై ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎమ్మెల్యేగా తాను చేసిన రాజీనామాపై 3 సంవత్సరాల పాటు తాత్సారం చేసి ఎటూ తేల్చకుండా ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికి ఆమోదించి వైసీపీ రాజకీయం చేసిందని విమర్శించారు. టీడీపీ పోటీ పెట్టకపోవడం వల్లే ఎమ్మెల్సీగా గెలిచిన నాయకుడు మంత్రిగా ఉంటూ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయిన కోడికి గుడ్డు తేడా లేదని మరో వైసీపీ నాయకుడు ఈ అంశంపై చవకబారు విమర్శలు మానుకోవాలని సూచించారు. ఇక వైసీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోకపోతే ఇప్పుడు వచ్చిన 11 స్థానాల్లో ఓట్లకు పోయి వచ్చే ఎన్నికల్లో గుండు 0 మాత్రమే మిగులుతుందని హెచ్చరించారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా చూడడమే టీడీపీ విధానమని చెప్పుకొచ్చారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన ఆగినా ప్రైవేటీకరణ జరగబోదని మంత్రి కుమారస్వామి ప్రకటించినా అందుకు కారణం టీడీపీనేనని చెప్పుకొచ్చారు. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ పార్టీ నాయకులు కొన్ని వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. మరి మొన్న ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ దయతో, అంటే ఎందుకు దయతో అంటున్నానంటే మేము క్యాండిడేట్ పెట్టకపోవడం వల్ల గెలిచిన ఒక సీనియర్ నాయకులు, అలాగే మొన్నే జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తి మాజీ మంత్రి, ఇటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని వ్యాఖ్యానాలు దాని మీద మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. నేను వాళ్ళందరూ కూడా తెలియజేసేది ఒకటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళకి రాజకీయం, కానీ మాకు కానీ మా పార్టీకి కానీ అది ఒక సెంటిమెంట్.